నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. ప్రయత్నపూర్వకంగా ముఖ్యమైనటువంటి పనులు చేపడుతుంటారు. నూతనమైనటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం తాపత్రయపడుతుంటారు. పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం విశ్వనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి గంగాజలముతో అభిషేకం నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు పనుల్లో ప్రతిష్టంభన చోటు చేసుకునే పరిస్థితి ఉంటుంది. వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు అవసరమవుతుంటాయి. రుణ ప్రయత్నాలు ఉండే పరిస్థితి ఉంది. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం రామలింగేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ పరమేశ్వరుణ్ణి గోక్షీరంతో అభిషేకం జరిపించండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదాలు ఉంటుంటాయి. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మల్లికార్జున స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో పరమేశ్వరుణ్ణి పంచదార పొడితో అభిషేకం జరిపించండి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రకాల విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో మీ అవసరం కోసం తీసుకున్నటువంటి అప్పులను తీర్చివేసేటటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి భస్మాభిషేకము నిర్వహించి ఆవు నేతితో పంచహారతి ఇవ్వండి. సింహరాశి వాళ్లకు ఈరోజు వ్యవహారిక విషయాలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. శ్రమాధిక్యత ఉంటుంది. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వ్యాపార ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ శంకర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి బిల్వార్చన నిర్వహించండి. కన్యారాశి వారు కుటుంబ సభ్యులతో పలు అంశాల్లో విభేదించే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు కలిగేటటువంటి ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవాలి. అనుకోనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. వైద్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం రుద్రేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారిని పంచామృతములతో అభిషేకం జరిపించుకోండి. తులారాశి వాళ్లకు శుభవార్తలు అందివస్తుంటాయి. మీకు కలిగేటటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చగలుగుతాయి. అలాగే తెలివితేటలను ఉపయోగించి కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఆర్థిక లావాదేవీల విషయంలో పురోభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం స్ఫటికలింగేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివార్చన నిర్వహించి స్వామివారికి పెరుగన్నమును నివేదన చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు కొన్ని రకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే వేరు రూపాలలో ఇతరులు మీ పైన ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అవన్నీ కూడా మీరు అధిగమిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సోమనాథేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి అన్నాభిషేకము నిర్వహించి నందీశ్వరుని వద్ద దీపారాధన సమర్పణ చేయండి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు
రుణ ప్రయత్నాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. దూర ప్రయాణాలు ఉంటుంటాయి. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. వైద్యపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతుంటాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలమవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం అమరేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి చెరుకు రసముతో అభిషేకం నిర్వహించండి. మకర రాశి వారు స్నేహితులతో బంధువులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అవాంతరాలు ఉంటుంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఇబ్బంది పెడుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం వైద్యనాథేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి నవధాన్యములు కలిపినటువంటి జలముతో అభిషేకము నిర్వహించండి. కుంభరాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు మెరుగవుతాయి. సన్నిహితులతో అనుకూలమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. విందు వినోదాలు ఉంటుంటాయి. ఆధ్యాత్మికపరమైనటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం అర్ధనారీశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఉమామహేశ్వర అర్చన నిర్వహించటం లేదా శివాలయంలో స్వామివారికి పసుపు కుంకుమలు కలిపిన జలముతో అభిషేకం జరిపించండి. మీనరాశి వాళ్లకు అన్ని విధాలుగా పరిస్థితులు అనుకూలిస్తుంటాయి. వ్యయ ప్రయాసల కోర్చి ముఖ్యమైనటువంటి పనులు చేపడతారు. బంధువులను కలుసుకుంటారు. శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం భీమశంకర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని పంచామృతములతో అభిషేకం జరిపించుకోవటం, అలాగే ఆవు నేతితో దీపారాధన సమర్పణ చేసుకోవటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.